ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనం మనం చూసినట్లయితే అక్కడ రాసి ఉన్న మాట ఏమిటంటే, ఆదాము మంచి చెడ్డలను ఎరుగునట్లు మనలో ఒకని వంటి వాడాయను అని దేవుడు అంటాడు. ఇక్కడ మనలో అంటే ఎవరు? అక్కడ కూడా దేవుడి సారూప్యతలోని ముగ్గురు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు మనకి కనిపిస్తూ ఉన్నారు. ఇక 4వ సందర్భము ఆదికాండము 11వ అధ్యాయము మనం చూసినట్లయితే అక్కడ బాబేలు గోపురాన్ని ప్రజలందరూ నిర్మిస్తూ ఉన్నారు. దాన్ని దేవుడు దిగి వచ్చి చెదరగొట్టాలని అనుకున్నాడు. ఒకరి భాష ఒకరికి తెలియకుండా వారిని ఏమార్చడం జరిగింది. ఆ సందర్భంలో 6, 7 వచనములలో రాయి ఉన్న మాటలు ఏమిటంటే, అక్కడ నరులు పట్టణమును కట్టుచున్నారు, ఈ కార్యము కనుక ఇంకా ముందుకు కొనసాగినట్లయితే వారు చేయదలుచుకున్న కార్యములకు ఇక అడ్డు ఉండదు, కాబట్టి మనము దిగి వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని తారుమారు